నా పేరు మీనాక్షి. అమ్మాయి గురించి మీ అబ్బాయి అభిప్రాయం ఏంటో చెప్తే. ఎరా ఏమంటావు? నాకు మీ అమ్మాయి నచ్చింది సార్. షీఈస్ బ్యూటిఫుల్. ఇంకేముంది సార్, మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి నచ్చితే మనం తర్వాత జరగాల్సిన పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. మా అమ్మాయి అభిప్రాయం కంటే ముందు మీకు విషయం చెప్పాలి. మీకు మా అమ్మాయి గతం గురించి తెలుసో లేదో, తనకింత తెలుసు సార్. తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని తెలుసు. వాళ్ళిద్దరికి సెట్ అవ్వక విడాకులు తీసుకున్నారని కూడా తెలుసు. తన గురించే కాదు, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ బిజినెస్ల గురించి అన్నీ తెలుసుకొని మీ సంబంధం కలుపుకోవాలని వచ్చా. తను ఫస్ట్ మ్యారేజ్ గురించి నేనేం పట్టించుకోను. నా మైండ్లో కూడా అదేం పెట్టుకోను సార్. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు సార్. అది కాదు బాబు, నిజానికి తను ఫస్ట్ చేసుకున్న మ్యారేజ్ మాకు ఇష్టం లేకుండా చేసుకుంది. ఏదో ఇమ్మెచ్యూరిటీతో వాడి మాయలో పడిపోయి. సార్ చెప్పాను కదా సార్, నాకు తన గతంతో పని లేదు. గతం గతః. నాకు తను నచ్చింది, తనకు కూడా నేను నచ్చితే ఐఎమ్ రెడీ టు మ్యారీ. ఏమ్మా జాను, నీ అభిప్రాయం ఏంటి? చెప్పమ్మా. అసలు నువ్వు అబ్బాయిని చూసావా? ఇప్పుడు వస్తున్న పెళ్లి వాళ్ళని ఎవరు పంపిస్తున్నారో తెలుసా? ప్రేమ్. ఏంటి జాను సైలెంట్గా ఉన్నావు? పర్లేదు జాను గారు, మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేనేం ఫీల్ అవను. మీ అభిప్రాయాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. చెప్పమ్మా. నాకు తను నచ్చాడు డాడీ. నేను తనని పెళ్లి చేసుకుంటాను. ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు, హ్యాపీగా ఉందండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. రెండో పెళ్లి కదా, అమ్మాయిని ఎవరు చేసుకుంటారేమో, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని చాలా భయపడ్డాను. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఓ ఆడపిల్ల తండ్రిగా చాలా ఆందోళన పడ్డాను. కానీ మీరు ఈ సంబంధం ఒప్పుకున్నందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అయ్యో అలా అనకండి హర్షిత్ గారు. మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చడం, మీలాంటి గొప్పవాళ్ళు మాకు వియ్యంకులవడం నిజంగా మా అదృష్టం. ఏ అడ్డంకి రాకుండా ఈ పెళ్లి జరిగితే మాకదే 10,000. తప్పకుండా అండి. తొందరలోనే వాళ్ళిద్దరికి డైవోర్స్ వస్తాయి కదా, ఆ తర్వాత పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం చూద్దాం. సంగీతు పెళ్లి అన్నీ సాంప్రదాయబద్ధంగా జరిపిద్దాం. సరే అయితే మరి మేము బయలుదేరుతాం. మంచిదండి. ఓకే అంకుల్, వెళ్ళొస్తాను. అలాగే బాబు. మేడం, టైర్ పంచర్ అయింది. ఒక్క నిమిషం మేడం, చేంజ్ చేస్తాను. అక్క. హలో జాను, నేను ప్రేమ్ వస్తున్నాము. నువ్వు ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నానక్క. జాను, నా మాట విను, లేదంటే నువ్వు అనవసరంగా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఓ, మేము ఆన్ ద వేలో ఉన్నాం. కారు టైర్ పంచర్ అయితే ప్రేమ్ మారుస్తున్నాడు. ఇంకాసేపట్లో మీ ఇంటికి వచ్చేస్తాము. నువ్వు మాత్రం ఆ సంబంధానికి ఒప్పుకోవద్దు. అక్క, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి వాళ్ళు ఆల్రెడీ ఇంటికి వచ్చారు.
నేను కూడా సంబంధం ఒప్పుకున్నాను. ఏంటి ఏంటి జాను నువ్వు మాట్లాడేది? అవునక్క, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, బాగా చదువుకున్నవాడు, నాకు నచ్చాడక్క. మా ఇద్దరికి పెళ్లి సెట్ అయిపోయింది. ఏంటి జాను నువ్వు మాట్లాడేది? పిచ్చి పట్టిందా ఏంటి నీకు? నువ్వు ప్రేమ్ని కాకుండా వేరే అబ్బాయిని ఇష్టపడ్డం ఏంటి? ప్రేమ్ని పెళ్లి చేసుకుని వేరే అబ్బాయితో పెళ్లి కుదుర్చుకోవడం ఏంటి? తను చూసిన సంబంధమే కదక్క. తను నాకు వేరే అబ్బాయితో పెళ్లి చెయ్యాలి అనుకోగలేంది. నేను చేసుకుంటే తప్ప. ఉంటానక్క, మీరు అనవసరంగా ఇక్కడికి రావద్దు. జాను మేడం రండి మేడం. చూసావా చూసావా ఏం జరిగిందో? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. జాను వేరే అతనితో పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడు నీకు బాగుందా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఎందుకు ప్రేమ ఇలా చేస్తున్నారు? బుద్ధి జ్ఞానం ఏం లేదా? మీరు ఇలా విడిపోవడానికి నేను మీకు అంత కష్టపడి పెళ్లి చేసింది? మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూడ్డానిక నేను నా జీవితాన్ని పక్కన పెట్టి నా బిడ్డని దూరం చేసుకుని అన్ని అవమానాలు పడి మీ పెళ్లి చేసింది? ప్రేమించుకున్నాము, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాము, చివరి వరకు కలిసి ఉంటామని ఏవేవో డైలాగ్స్ చెప్పారు. మా ప్రేమని గెలిపించుకోవడానికి ఎవరినైనా ఎదురిస్తాము, ఎంతకైనా తగ్గిస్తాము అని ప్రగల్భాలు పలికారు కదా. అవన్నీ ఒట్టి మాటలేనా? ఏదో అట్రాక్షన్తో వ్యామోహంతో అలా మాట్లాడుంటారు. నిజంగా మీది ప్రేమే అయితే ఇలా చేయరు. మేడం అది కాదు మేడం. ప్రేమ్ నీకు సపోర్ట్ చేసి మీ పెళ్లి చేసినందుకు నేను తలదించుకునేలా చేశారు. నా మీద నాకే ద్వేషం కలిగేలా చేస్తున్నారు. వీణ్ణి తొందరగా రమ్మని చెప్పాను కదా, ఇంకా రాలేదేంటి? పక్కకు జరగండి. ఎవరు? దీది, నేను సమర్ని. నీకోసమే వెయిట్ చేస్తున్నా, లోపలికి రా. పద పద. సమర్, నేను చెప్పిన స్విచ్ బోర్డ్ ఇదే. ఇందులో వైర్లన్నింటినీ రాంగ్ కనెక్షన్ చేసి పెట్టేసి. ఓకే దీది. స్విచ్ వేయగానే బ్లాస్ట్ అయ్యేలా ఉండాలి. అలాగే దీది. సమర్, ఏంటి దీది? ఇదిగో ఇది ఫ్యాన్ స్విచ్. దీనికి రాంగ్ కనెక్షన్ ఇవ్వు. ఓకే దీది. సమర్, ఎవరైనా షాప్కి వస్తారేమో, అందుకే నేను బయట వెయిట్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా వస్తే నేను వాళ్ళని మిస్లీడ్ చేసి నీకు సైగ చేస్తాను. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే దీది. సమర్, ప్లీజ్ బీ కేర్ఫుల్. మనకి ఉన్న ఈ ఒక్క అవకాశాన్ని మిస్ చేయకు. చాలా తొందరగా ఫినిష్ చేయాలి. సమర్, దీనికి కావాల్సిన టూల్స్ అన్నీ తెచ్చుకున్నావా? అన్ని తెచ్చాను దీది. బీ కూల్, నేను చూసుకుంటాను కదా. సరే, ఓకే దీది. నువ్వు జాగ్రత్త. హలో అత్తయ్య. మీనాక్షి, చెప్పండి అత్తయ్య. అదేనమ్మా, నువ్వు నాకు వాట్సాప్లో పంపించిన చీరల్ని నా ఫ్రెండ్స్కి షేర్ చేశాను. అవి వాళ్ళకి చాలా బాగా నచ్చాయని చెప్పారు. కొందరు వాళ్ళ టేస్ట్కి సంబంధించిన శారీస్ కావాలని ఆర్డర్ చేశారమ్మా. వాటిని తీసుకోవాలని నేను ఇప్పుడు షాప్కి వస్తున్నాను. అవునా? అయితే నేను ఇప్పుడు షాప్లో లేను. ఎక్కడున్నావు? నేను యాక్చువల్లీ చిన్న పని మీద బయటకు వచ్చాను. మీరు షాప్కి వెళ్ళి కూర్చొని నేను వచ్చేస్తాను. ఎంత టైం పడుతుందమ్మా? ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అత్తయ్య. నేను ఆల్రెడీ కారులో వస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళడానికి 10 minutes టైం పడుతుంది. అలాగే అత్తయ్య. సమర్, అయిపోయిందా?
2 minutes దీది. తొందరగా ఫినిష్ చేయి సమర్. మీనాక్షి బయటికి వెళ్ళి చాలాసేపు అవుతుంది. తను ఏ క్షణంలోనైనా రావచ్చు. వచ్చిందంటే మన ప్లాన్ కొలాప్స్ అయిపోతుంది. అలాగే దీది, బోట్ ఎలా ఉందో అలాగే పెడుతున్నాను. అలాగే, త్వరగా కానీ. అలాగే. నమస్తే అపర్ణ గారు. ఏంటి నువ్వెక్కడున్నావు? మీనాక్షికి హెల్ప్ చేయడానికి వచ్చాను. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీనాక్షి నన్ను సొంత మనిషిలా చూసుకుంటుంది. తన మేలు ఈ జన్మలో తీర్చుకోలేను అపర్ణ గారు. అవును అగ్రవాల్, టాబ్లెట్స్ టైంకి వేసుకుంటున్నావా? మిస్ కాకుండా వేసుకుంటున్నాను. ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? లేదండి, అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. అయ్యో, మిమ్మల్ని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నా. పదండి లోపలికి వెళ్దాం. రండి ప్లీజ్. మీనాక్షి ఇక్కడ లేదండి, బయటికి వెళ్ళింది. అవును, నేను ఫోన్ చేశాను. తను కూడా వస్తానని చెప్పింది. వామ్మో, మీనాక్షి కూడా వస్తుందా? థ్యాంక్ గాడ్. టైంకి సమర్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేశాను కాబట్టి సరిపోయింది. అపర్ణని కాబట్టి ఏదోలా మేనేజ్ చేశాను. ఇప్పుడు మీనాక్షి వస్తే నా పరిస్థితి ఏంటి? దారుణంగా ఉండేది. ఏమైతేనే అనుకున్న పనైతే అయిపోయింది. అమ్మయ్యా. ఏంటి అగ్రవాల్? ఏం లేదండి. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అది బయట ఎండలో నిలబడ్డాను కదా, కొంచెం షివర్ అవుతున్నాను. అయినా లోపలుండక బయట నిలబడి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? మీనాక్షి కోసమే. మీనాక్షి కోసమా? అంటే నాకు ఏ శారీకి ఎంత రేట్ అని తెలీదు కదా. ఇంతకు ముందు ఒకరిద్దరు కస్టమర్స్ వచ్చి వెళ్లారు. చీరలు సెలెక్ట్ చేసుకున్నారు. మరి నాకు వాటి రేట్ తెలీదనేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే మీనాక్షి వస్తే బావుండు, వచ్చిన కస్టమర్స్ తిరిగి వెళ్ళిపోతున్నారని తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఆహా, అయినా నువ్వు షాప్లో మీనాక్షికి హెల్ప్ చేస్తున్నానని చెప్పావు కదా. అవును. మరైతే తను అడిగి రేట్ తెలుసుకోలేకపోయావా? నాకు అలాంటి ఆలోచన అప్పుడు రాలేదండి. కానీ కస్టమర్స్ వెళ్ళిపోతుంటే ఇప్పుడు వచ్చింది. మీనాక్షి రాగానే అడిగి తెలుసుకుంటాను. చీరల రేట్ తెలుసుకోవాలంట. రేట్ ఇంకాసేపట్లో షాప్లో ఉన్న చీరలన్నీ తగలబడిపోతాయి. ఇంకా రేట్ తెలుసుకొని నేనేం చేయాలి? అపర్ణ, నీ కోడలు శారీస్ బిజినెస్ చేస్తుంటే నువ్వు ఆనందంగా ఉన్నావు. నీ ఆనందానికి కాసేపట్లో ఫుల్ స్టాప్ పడుతుంది. చూస్తూ ఉండు. అపర్ణ గారు, వాటర్ తెస్తానండి. హలో దీది. హలో సమర్, ఎక్కడ ఉన్నావు? బైక్ దగ్గర ఉన్నాను దీది. ఆ బోర్డుని నేను చెప్పినట్టుగా సెట్ చేసావా? మీరు చెప్పినట్టే చేశాను దీది. ఫ్యాన్ వేయగానే బోర్డు బ్లాస్ట్, మంటలొచ్చి శారీస్ అన్నీ కాలిపోతాయి. థ్యాంక్స్ సమర్. అప్పుడే కరెక్ట్ టైంకి అపర్ణ వచ్చింది కదా.
నువ్వు చేయలేదేమో అనుకున్నా, కానీ పని పూర్తి చేశావు. నేను చెప్పాను కదా దీది, అన్ని చూసుకుంటానని. బీ కూల్, అంతా హ్యాపీ. సమర్, నువ్వు అక్కడి నుంచి వెంటనే వెళ్ళు. ఏ టైంలోనైనా మీనాక్షి రావచ్చు. తను నిన్ను చూసిందంటే మన బండారం బయటపడుతుంది. అసలే వాళ్ళు నీ మీద చాలా కోపంతో ఉన్నారు. అలాగే వెళ్తాను దీది. చాలా జాగ్రత్తగా ఉండు. సరే, నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. చీరలు కాలిపోయానే గుడ్ న్యూస్ నాకు చెప్పాలి. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఉమ్. అపర్ణ గారు, తీసుకోండి. తొందరగా మీనాక్షి వచ్చి స్విచ్ వేస్తే షాపు స్మాష్ అవుతుంది. అప్పుడు నా ఆనందానికి హద్దులుండవు. చీరలు అలా మంటల్లో కాలిపోతుంటే మీనాక్షి ఫేస్ చూడాలి, దాని ఏడుపు చూడాలి. చూస్తాను, మరికొన్ని నిమిషాల్లో అదే చూస్తాను. అగర్వాల్, వీళ్ళంతా నువ్వు గతం మర్చిపోయావు అనుకుంటున్నారు, కానీ అదే వాళ్ళని నాశనం చేస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. అత్తయ్య, హాయ్ అమ్మా మీనాక్షి. మీనాక్షి, అపర్ణ గారు రాగానే లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టాను. ఏంటి మీనాక్షి, అరగంటలోనే వస్తానని చెప్పావు కదా, ఏంటి ఇంత లేట్ అయింది? సిరిపురం నుంచి రాజన్న శారీ పార్సల్ పంపించారు, సో వాటిని తీసుకురావడానికి వెళ్ళాను, అందుకే కొంచెం లేట్ అయింది. హాయ్ అపర్ణ గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను బాబు, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. పాప ఎలా ఉంది అత్తయ్య? బాగుంది మీనాక్షి. ఇప్పుడే అన్నం తినిపించి పడుకోబెట్టొచ్చాను. తన దగ్గర పని మనిషి ఉంది. నా ఫ్రెండ్స్కి ఈ ప్యాటర్న్ డిజైన్ కావాలని చెప్పారు. మన దగ్గర ఉన్నాయా మీనాక్షి? ఉన్నాయి అత్తయ్య. అబ్బా, ఆ సోదాపి ముందు ఆ ఫ్యాన్ స్విచ్ అయ్యి మీనాక్షి. మురళి, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి. అబ్బా, చెమటలు పడుతున్నాయి. వీళ్ళకి ఫ్యాన్ మీద ధ్యాసే లేదా? మురళి, చెప్పు మీనాక్షి, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయమని చెప్పు. ఏంటి డిజైనర్? మణికొండలో పార్సల్ ఇచ్చేసారా? ఇచ్చానుగా. ఓకే. ఛా, ఫ్యాన్ స్విచ్ వేయమంటుంది అనుకున్నాను. బా, ఎవరైనా వెళ్ళి ఫ్యాన్ స్విచ్ చేస్తే బాగుండు. మీకు ఇంకో ప్యాటర్న్ చూపిస్తాను అత్తయ్య. మీనాక్షి, స్విచ్ ఆన్ చేయి. పక్కనే ఉన్న చీరలు తగలబడిపోతాయి. మీనాక్షి స్విచ్ ఆన్ చేసిందనుకున్నాను, కానీ చేయలేదు. ఇంత ప్లాన్ చేసినా ఎవరూ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయడం లేదేంటి? ఈ డిజైన్కి దగ్గరలో ఈ సారీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి.
మీనాక్షి ఒక నిమిషం ఉండు, నేను ఫ్యాన్ ఆన్ చేసి వస్తాను. ఆ, ఈ షాప్ ఓపెనింగ్ చేసింది నువ్వే, ఇప్పుడు దీన్ని అంతం చేస్తుంది నువ్వే అపర్ణ. వెయ్యి, స్విచ్ ఆన్ చెయ్యి. అత్తయ్య, మీనాక్షి, అత్తయ్య, మీకేం కాలేదు కదా? నా- మీకేం కాలేదు కదండి? ఏం కాలేదు బాబు, నీకేమన్నా అయిందా? నాకేం కాలేదండి. శారీస్ కాలిపోయినట్టున్నాయి. కొన్ని కాలిపోయాయండి. ఏంటి మీనాక్షి, షాపులో చీరలు తగలబడ్డాయంట? ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? ఒక మంచి పని చేసేటప్పుడు సమయం సందర్భం లేకుండా సూటిపోటి మాటలు మాట్లాడతారు. నా ఇంట్లో ఉంటూ నేను పెట్టింది తింటూ నన్నే అంటున్నారా?